ఏంటో ఈ జీవితం. నువ్వు వదిలేసి వెళ్ళిపోయాక అంతా చీకటిగానే ఉంది. బహుశా నిన్నే వెలుగులా ఆరాధించాను. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నా జీవితంలో జరుగుతున్నవన్నీ నీతో చెప్పుకోవాలనిపిస్తుంది. హలో అమ్మా. నాన్న కార్తీక్, ఎక్కడి వరకు వచ్చావురా? అమ్మా, స్టార్ట్ అయిన ఇప్పుడే మెట్రో స్టేషన్కి వచ్చిన. రేపు నీ పుట్టినరోజు, తప్పకుండా వస్తున్నావు కదా? అయ్యో అమ్మా, తప్పకుండా వస్తా. జాగ్రత్త నాన్న, వచ్చే ముందు మృత్యుంజయ మంత్రం తలుచుకొని స్టార్ట్ అవ్వు. సరే అమ్మా, సరే. బాయ్, మళ్ళీ కాల్ చేస్తా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనా మృత్యోర్మోక్ష్మియమామృతాత్. ఇక్కడ ఇంతమందిలో ఉన్నాను, అయినా నీ జ్ఞాపకాలు వేటాడుతున్నాయి. అవేదో యుగాలుగా నా మీద పగపట్టినట్టు చాలా శ్రద్ధగా నా గుండెని కోస్తున్నాయి. తరువాతి స్టేషన్ ఎల్ఐసి ఎంజీ బస్ స్టేషన్. ఆర్టీసీ బస్సు సేవల కొరకు ఇక్కడ దిగండి. ఎక్స్క్యూజ్ మీ అంకుల్, కల్వకుర్తి ప్లాట్ఫామ్ నెంబర్ ఎంత? 25 బాబు. బస్ ఇప్పుడు ఉందా అంకుల్? టికెట్ ఈడ తీసుకోవాలన్నా తీసుకోవాలన్నా? ఓకే. బాబు టికెట్ ఎక్కడికి? ఒక లాస్ట్ స్టాప్ ఇచ్చేయండి అంకుల్. ఈ గాలులేంటో నీ పరిమళాన్ని మోసుకొస్తూ రాయభారం చేస్తున్నాయి. కానీ వాటికి ఏం తెలుసు నా మీద నీకు ప్రేమ లేదని. హలో అమ్మా. ఎక్కడి వరకు వచ్చావురా? నీకు చెప్తా, తిట్టదు మరి. ఊరికి వస్తలేవా ఏంది? ఊకో అమ్మా, వద్దామనే మన బస్సు ఎక్కిపోయి శ్రీశైలం బస్సు ఎక్కినా. ఎప్పుడు ఫోన్లో ఉంటా, అట్నే ఉంటుంది. సర్లే, ఇల్లు అయితే ఒకటా, శ్రీశైలం అయితే ఒకటా? ఎట్లయితే అట్లా. కానీ దర్శనం మంచిగా చేసుకుని కొంచెం ప్రసాదం పట్టుకొని రా ఇంటికి. పో, సరే చూద్దాం. సరే, ఉంటా, జాగ్రత్త. బాయ్ అమ్మా.
వచ్చిన తోడు లేదు, నచ్చినట్టు జీవితం లేదు, అర్థం చేసుకునే వాళ్ళు అంతకన్నా లేరు. అసలు ఈ జన్మకి అర్థమేంటి స్వామి? శివయ్య, నన్ను సంసారం చేస్తావు, లేక సన్యాసం చేస్తావు, లేదా ఇక్కడ నువ్వు బ్రతకలేవు అని నన్ను నీతో తీసుకొని వెళ్ళిపోతావు, నీ ఇష్టం స్వామి. నా జీవితం నీ చేతిలో పెట్టేస్తుంది. వేరే ఏ స్పర్శ తగిలినా కూడా నీ స్పర్శ కోసమే నాలోని ప్రతి కణం కోరుకుంటుంది. ఎందుకు ఇలా చేశావు? రాజులాగా చూసుకుంటాను, చేసి వెళ్ళిపోయావు. ఇలా చేసావు. You hurt me. You hurt me. I hate you. I'm sorry. I'm sorry. హలో హలో అమ్మా. నాన్న ఎక్కడున్నావురా? శ్రీశైలంలో ఉన్నా. నేను నాన్న కదరా శ్రీశైలం వచ్చింది, నీకు వీల్లేదంటే? అమ్మ మళ్ళీ చేస్తావు?
అయితే నేను శ్రీశైలం వెళ్ళాను, కానీ ఎలా? బహుశా నా జన్మకు అర్థం ఇదేనేమో. Namah Shivaya.